గేమ్ యొక్క హిస్టరీ చూద్దాం. హిస్టరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ గేమ్కి పూర్వం ఏమని పిలిచేవారు, గేమ్ యొక్క ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడింది, గేమ్ అనేది ఇండియాలో ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ గేమ్ అనేది ఫాస్ట్ రాకెట్ గేమ్. రాకెట్ గేమ్లో చాలా ఫాస్ట్గా ఆడే గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్ రాకెట్ గేమ్. ఎందుకంటే ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ గేమ్ అనేది. ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ కోసము ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఉండాలి గేమ్. రాకెట్ గేమ్లో చాలా ఫాస్ట్ గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్. ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండాలంటే ఖచ్చితంగా టేబుల్ టెన్నిస్. ఈ రెండు ఎవరికైతే ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ గేమ్ అనేది ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ ఆడాలనుకుంటే ఐకును హ్యాండ్కి చాలా ఎక్కువ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అందుకే రాకెట్ కూడా చాలా ఫాస్ట్ గేమ్. టేబుల్ టెన్నిస్ రాకెట్ల గేముల్లో కల్లా చాలా ఫాస్ట్గా ఆడే గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్ గేమే. ఓకే, మరి ఈ గేమ్ అనేది 1880వ సంవత్సరములో బ్రిటన్లో కనుగొనబడింది. బ్రిటన్లో కనుగొనబడింది. బ్రిటన్లో కనుగొనబడిందండి ఈ గేమ్ అనేది. అదేవిధంగా ఈ గేమ్కి చైనా యొక్క జాతీయ క్రీడ, చైనా దేశం యొక్క జాతీయ క్రీడ. అలాగే ఈ గేమ్కి పూర్వనామము అంటే పింగ్ పాంగ్ అని పిలుస్తారు. డిన్నర్ గేమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. డిన్నర్ గేమ్ అని కూడా పిలుస్తారు. మరి ఈ గేమ్కి 1901వ సంవత్సరం నుండి ఈ గేమ్కి టేబుల్ టెన్నిస్ అని పిలవడం జరుగుతుంది. టేబుల్ టెన్నిస్ అనేది పిలవడం జరిగింది 1901వ సంవత్సరంలో. అదేవిధంగా 1926వ సంవత్సరం నుండి ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పడింది. ఎక్కడ? స్విట్జర్లాండ్లో ఏర్పడింది. స్విట్జర్లాండ్లో ఇది ఏర్పడింది. అయితే దీనికి ఫౌండర్ ఎవరు? స్విట్జర్లాండ్లో ఏర్పడింది. మరి దీనికి ఫౌండర్ ఎవరంటే విలియమ్స్. ఫౌండర్ విలియమ్స్ లాస్ హెనరీ లాస్. స్విట్జర్లాండ్లో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పడింది. దీనికి హెడ్ క్వార్టర్ అనేది స్విట్జర్లాండ్ ఉంది. దీని యొక్క ఫౌండర్ ఎవరంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చేసరికి విలియమ్స్ హెనరీ లాస్ అనే వ్యక్తి అనేవారు దీని యొక్క ఇంటర్నేషనల్ టేబుల్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ పెట్రా సోర్లింగ్. ఈమె ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్కి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1926 సంవత్సరంలో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇండియా ఏర్పడింది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇండియా అనేది ఏర్పడింది 1926 సంవత్సరంలో. అలాగే ఈ గేమ్ అనేది టేబుల్ టెన్నిస్ గేమ్ అనేది ఏర్పాటు చేయడం కోసము, ఒక గేమ్ ఆడడానికి కోసము ఒక బాల్ ఉపయోగిస్తారు. ఆ బాల్ పేరు అనేది సెల్యులాయిడ్ బాల్ అనేది. సెల్యులాయిడ్ ఏ బాల్ అండి? సెల్యులాయిడ్ అనే బాల్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ బాల్ అనేది ఎవరు కనుక్కున్నారు లేదా ఎవరు అనేది ప్రవేశపెట్టారంటే జేమ్స్ డబ్ల్యూ గిబ్ అనేవారు ఈ సెల్యులాయిడ్ బాల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ? టేబుల్ టెన్నిస్ గేమ్లో సెల్యులాయిడ్ బాల్ అనేది జేమ్స్ డబ్ల్యూ గిబ్ అనేది కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా 1926 సంవత్సరంలో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పడింది. ఆఫ్ ఇండియా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియా ఏర్పడింది. అలాగే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కూడా అదే ఇయర్లో ఏర్పడింది. కన్ఫ్యూజ్ చేయడం అవసరం ఏమీ లేదు. 1926 సంవత్సరంలో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పడింది. దీనికి హెడ్ క్వార్టర్ అనేది స్విట్జర్లాండ్. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ పెట్రా సోర్లింగ్. అదేవిధంగా 1926 సంవత్సరంలో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా అదే ఇయర్లో ఏర్పడింది. నెక్స్ట్ 1988 సంవత్సరంలో ఈ గేమ్ అనేది ఒలింపిక్స్ లో ఎంటర్ అయింది. 1988 సంవత్సరంలో ఈ గేమ్ అనేది ఒలింపిక్స్ లో ఎంటర్ అయింది. సో ఇది రాకెట్ గేమ్ అంటారు దీన్ని. టేబుల్ టెన్నిస్లో చాలా ఫాస్ట్గా ఆడే గేమ్. రాకెట్ గేమ్లో చాలా ఫాస్ట్గా ఆడే గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్ అంటారు. అలాగే ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండే గేమ్ ఏదంటే టేబుల్ టెన్నిస్ అంటారు. అలాగే టేబుల్ టెన్నిస్ యొక్క పూర్వనామం ఏంటంటే పింగ్ పాంగ్ డెన్నర్ గేమ్. 1901 నుండి ఈ గేమ్ అనేది టేబుల్ టెన్నిస్ గానే పిలవడం జరిగింది. 1926లో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పడింది. అదే ఇయర్లో 1926 సంవత్సరంలో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పడించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్కి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ పెట్రా సోర్లింగ్. అదేవిధంగా 1901 సంవత్సరంలో ఈ గేమ్ని టేబుల్ టెన్నిస్ అనేది పిలవడం జరిగింది. అండ్ 1988 సంవత్సరంలో ఈ గేమ్ అనేది ఒలింపిక్స్లో ఎంటర్ అవడం జరిగింది. అలాగే ఈ గేమ్కి ఉపయోగించే బాల్ అనేది సెల్యులాయిడ్ బాల్ ఉపయోగిస్తారు. ఆ బాల్ని ఎవరు ప్రవేశపెట్టారంటే విలియమ్స్ డబ్ల్యూ గిబ్ అనేవారు ప్రవేశపెట్టారు. ఇది టేబుల్ టెన్నిస్ సంబంధించి యొక్క హిస్టరీ. టేబుల్ టెన్నిస్ యొక్క మెజర్మెంట్ చూద్దాం. ఒకసారి మెజర్మెంట్ చూద్దాం. చూడండి, ఇది టేబుల్ టెన్నిస్ అనేది ఈ విధంగా దీనిపై టేబుల్ టెన్నిస్ అనేది ఆడడం జరుగుతుంది. ఓకే, టేబుల్ టెన్నిస్ అనేది ముందుగా చూడడానికి ఏ షేప్లో ఉంటుంది? ఏ షేప్లో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకే, దీని యొక్క టేబుల్ టెన్నిస్ పై ఉపరితలం అనేది డార్క్ కలర్లో ఉండాలి. డార్క్ కలర్లో ఉండాలి. టేబుల్ టెన్నిస్ యొక్క పొడవు ఎంత ఉంటుంది? టేబుల్ యొక్క పొడవు ఎంత ఉంటుంది? ఇది లెంత్ వచ్చేసరికి 2.74 మీటర్స్ లెంత్. విత్ టేబుల్ యొక్క టేబుల్ టెన్నిస్ యొక్క విత్ 1.525 మీటర్స్. 1.525 మీటర్స్. ఓకే, దీన్ని అప్రైట్స్ అంటారు. అప్రైట్స్ అంటారు. ఈ అప్రైట్స్ వచ్చేసరికి హైట్ 5
15.25 సెంటీమీటర్స్. 15.25 సెంటీమీటర్స్ అప్రైట్. అలాగే నెట్ యొక్క హైట్ కూడా నెట్ యొక్క హైట్ కూడా 15.25 సెంటీమీటర్స్. అలాగే ఆల్ లైన్స్ విత్ except center line 2 సెంటీమీటర్. ఆల్ లైన్స్ విత్ అనేది 2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ సెంటర్ లైన్ తప్ప. ఓకే, మరి ఏ కలర్లో ఉంటుంది లైన్స్ అనేది? లైన్స్ యొక్క కలర్ వైట్ కలర్లో ఉంటుంది. లైన్స్ యొక్క కలరు వైట్ కలర్లో ఉంటుంది. మరి ఈ సెంటర్ లైన్ యొక్క విత్ ఎంత ఉంటుందంటే, సెంటర్ లైన్ యొక్క విత్ 3 mm ఉంటుంది. సెంటర్ లైన్ యొక్క విత్ అనేది 3 mm అనేది ఉంటుంది. ఓకే, మరి ఈ సెల్యులాయిడ్ బాల్ అనేది 23 సెంటీమీటర్ల నుండి బాల్ విడిచిపెడితే బౌన్స్ అనేది 30 సెంటీమీటర్స్ అనేది బౌన్స్ అనేది బాల్ హైట్ అనేది లేవాలి. 23 సెంటీమీటర్ నుండి బాల్ విడిచిపెట్టినట్లయితే టేబుల్ టెన్నిస్ పై ఉపరితలంపై బాల్ విడిచిపెడితే రీబౌండ్ అనేది బాల్ అనేది 30 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది పైకి లేవాలి బాల్. అటువంటి బాల్నే మనము ఆడడానికి అది ఉపయోగపడుతుంది అని చెక్ చేయడం కోసము ఈ విధంగా చేస్తారు. ఓకే, సరే. తర్వాత హార్జెంటల్ అంటే ఉపరితలంపై నుండి, ఇది ఉపరితలం నుండి టేబుల్ యొక్క హైట్ ఏ విధంగా ఉంటుందంటే 76 సెంటీమీటర్స్. సర్ఫేస్ నుండి, ల్యాండ్ నుండి టేబుల్ యొక్క హైట్ ఏ విధంగా ఉంటుందంటే 76 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. టేబుల్ టెన్నిస్ యొక్క లెంత్ ఏ విధంగా ఉంటుందండి? 2.74 మీటర్స్. విత్ వచ్చేసరికి 1.525 మీటర్స్. అలాగే టేబుల్ యొక్క హైట్ ఏ విధంగా ఉంటుంది? 76 సెంటీమీటర్స్. అప్రైట్స్ వచ్చేసరికి ఇక్కడ 15.25 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. అప్రైట్స్ నెట్ యొక్క హైట్ కూడా 15.25 సెంటీమీటర్స్ అనేది ఉండమని జరుగుతుంది. అలాగే ఉపరితలం ఏ కలర్లో ఉండాలి? డార్క్ కలర్లో ఉండాలి. ఏ కలర్ ఉంటుంది? డార్క్ కలర్లో ఉంటుంది. ప్రతి లైన్ యొక్క విత్ 2 సెంటీమీటర్స్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్ ఉంటుంది. ఎక్సెప్ట్ సెంటర్ లైన్ మాత్రము 3 mm అనేది ఉంటుంది. ఇది టేబుల్ టెన్నిస్ సంబంధించి యొక్క మెజర్మెంట్. టేబుల్ టెన్నిస్లో నెక్స్ట్ ఒక మెజర్మెంట్స్ మనం చూద్దాం. ఆ మెజర్మెంట్ ఏం చూద్దామంటే రాకెట్ యొక్క మెజర్మెంట్ చూద్దాం. రాకెట్ దేంతో తయారు చేస్తారు? రాకెట్ పై ఉన్న చిన్న చిన్న బొడుపులు ఉంటాయి. ఆ బొడుపులు ఏమంటారు? ఆ బొడుపుల్ని ఎన్ని రకాలు ఉంటాయి? ఆ బొడుపుల వల్ల ఆడేవారికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి ఒకసారి మనము చూద్దామండి. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే యుఎస్ఏలో అలాగే కెనడాలో దీన్ని ప్యాడిల్ అంటారు. ప్యాడిల్ అని పిలవడం జరుగుతుంది. మరి రాకెట్ ఎవరు పిలుస్తారంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మాత్రం దీన్ని రాకెట్ అని పేరు అనేది మార్చడం జరిగింది. యుఎస్ఏలో కెనడాలో మాత్రం దీన్ని ఏమని పిలిచేవారు? ప్యాడిల్ అని పిలిచేవారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అనేది ఏ విధంగా పిలిచేవారంటే రాకెట్ అనే పేరు అనేది మార్చడం జరిగింది. ఓకే, మరి చూడండి, ఇది రాకెట్ యొక్క లెంత్ 17 సెంటీమీటర్స్. అలాగే రాకెట్ యొక్క విత్ 14.98 సెంటీమీటర్స్. 14.98 సెంటీమీటర్స్. మరి ఈ రాకెట్ దేంతో తయారు చేస్తారంటే 85% వుడ్తో తయారు చేస్తారు. పైన సర్ఫేస్ అనేది
సర్ఫేస్ అనేది రబ్బర్తో తయారు చేయడం జరుగుతుంది. బ్యాట్ పైన ఉపరితలం అనేది రబ్బర్తో ఉంటుంది. 85% అనేది దేంతో తయారు చేస్తారంటే వుడ్తో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనము బ్యాట్ని కంప్లీట్గా జూమ్ చేసాం, బ్యాట్ అనేది కంప్లీట్గా జూమ్ చేసాం, రాకెట్ని జూమ్ చేస్తే చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బుడుపుల మాదిరిగా ఉన్నాయి. ఈ బుడుపులు ఏమంటారంటే పింపుల్స్ అంటారు. బుడుపులు ఏమంటారండి? పింపుల్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ పింపుల్స్కి వచ్చేసరికి రాకెట్ అనేది ఇక్కడ 2 టైప్స్గా ఆడడం అనేది జరుగుతుంది. అంటే 2 టైప్స్ ఉంటాయి. ఏ విధంగా 2 టైప్స్ ఉంటుంది అంటే ఈ పింపుల్స్ బేస్ చేసుకొని 2 టైప్స్ ఉంటాయి. ఏ విధంగా ఈ పింపుల్స్? ఆర్డినరీ పింపుల్స్ ఒక విధంగా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి శాండ్విచ్ పింపుల్స్ అని 2 ఉంటాయండి. మరి ఈ పింపుల్స్ దేనికి? ఈ పింపుల్స్ వల్ల అవసరం ఏంటి? ఈ రాకెట్కి పింపుల్స్ ఎందుకు ఉంటాయంటే ఈ పింపుల్స్ ఉండడం వల్ల బాల్ అనేది స్పిన్ అవుతుంది, అలాగే బాల్ అనేది స్పీడ్గా పరిగెడుతుంది. సో కాన్సెప్ట్ కోసము రాకెట్ పైన ఈ పింపుల్స్ అనేది సెట్ చేయడం జరిగింది. మరి ఈ పింపుల్స్ అనేది విస్తీర్ణ బట్టి అలాగే హైట్ బట్టి 2 టైప్స్గా ఇవ్వడం జరిగింది. కొంతమంది రాకెట్ వాళ్ళు ఆర్డినరీ పింపుల్స్ ఉపయోగిస్తారు, అలాగే కొంతమంది వచ్చేసరికి శాండ్విచ్ పింపుల్స్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ ఆర్డినరీ పింపుల్స్ వచ్చేసరికి దాని యొక్క మెజర్మెంట్ చూద్దాం. ఆర్డినరీ పింపుల్స్ మెజర్మెంట్ చూసేసరికి 2.0 ఉంటుంది. ఆర్డినరీ సింపుల్స్ 2.0 mm, నాట్ మోర్ దాన్ 2.0 mm అనేది నాట్ మోర్ దాన్ ఉంటుంది. అలాగే శాండ్విచ్ పింపుల్స్కి వచ్చేసరికి 4.0 నాట్ మోర్ దాన్ ఇవి ఉంటుంది. సో ఇది రాకెట్ పై ఉన్న రబ్బర్ లేయర్ ఉంటుంది. ఆ రబ్బర్ పైన ఈ పింపుల్స్ అనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది, మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా శాండ్విచ్ వచ్చేసరికి 4.0 నాట్ మోర్ దాన్ ఉంటుంది. ఓకే, అలాగే రాకెట్ పైన సర్ఫేస్ డెన్సిటీ మీన్స్ సాంద్రత. రాకెట్ పైన ఉన్న డెన్సిటీ ఏ విధంగా ఉంటుంది? సర్ఫేస్ యొక్క ఉపరితలం పైన, రాకెట్ ఉపరితలం పైన డెన్సిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏ విధంగా ఉంటుంది? 10/cm², ఒకటి. తర్వాత 30/cm², 10/cm², less than, not less than. అలాగే 30/cm², not less than ఇది. సో రాకెట్ అనేది దేంతో తయారు చేస్తారు? వుడ్తో తయారు చేయడం జరుగుతుంది. వుడ్ పైన ఒక రబ్బర్ లేయర్ ఉంటుంది. ఆ రబ్బర్ పైన ఒక పింపుల్స్ ఉంటాయి, 2 పింపుల్స్ ఉంటాయి. ఆ పింపుల్స్ వచ్చేసరికి ఆర్డినరీ పింపుల్స్ అండ్ శాండ్విచ్ పింపుల్స్ ఉంటాయి. ఆర్డినరీ పింపుల్స్ లెంత్ వచ్చేసరికి 2.0 mm నాట్ మోర్ దెన్ ఉంటుంది. 4.0 mm నాట్ మోర్ దెన్ ఉంటుంది. సో అదేవిధంగా పింపుల్స్కి వచ్చేసరికి ఈ రాకెట్ పైన సర్ఫేస్ డెన్సిటీ ఉంటుంది. ఉపరితలం పైన, రాకెట్ ఉపరితలం పైన సాంద్రత ఉంటుంది. సాంద్రత ఉంటుంది. ఆ సాంద్రత వచ్చేసరికి 10/cm² నుండి
10/cm² నుండి 30/cm² నాట్ లెస్ దాన్ 10/cm² నాట్ లెస్ దాన్, అదేవిధంగా 30/cm² నాట్ లెస్ దాన్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ప్యాడల్ లేదా రాకెట్ యొక్క మెజర్మెంట్. బాల్ యొక్క డైమెన్షన్ చూద్దాం, బాల్ యొక్క మెజర్మెంట్ చూద్దాం. ముందుగా బాలు దేనితో తయారు చేస్తారు? బాల్ అనేది దేనితో తయారు చేస్తారు? ఎస్, ఇది బాల్. సెల్యులాయిడ్తో బాల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సెల్యులాయిడ్తో బాల్ అనేది తయారు చేస్తారు. లేదా పాలిమర్తో కూడా బాల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తారు. ప్లాస్టిక్తో కూడా బాల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. బాల్ యొక్క బరువు 2.7 గ్రామ్స్. బాల్ యొక్క బరువు అనేది 2.7 గ్రామ్స్. బాల్ యొక్క డయామీటర్ 40 mm. బాల్ యొక్క కలర్ వైట్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో కూడా ఉంటుంది. బాల్ యొక్క కలరు వైట్ కలరు, ఆరెంజ్ కలర్లో కూడా బాల్ అనేది ఉండడం జరుగుతుంది. బాల్కి ఏ విధంగా కలర్స్ ఉన్నాయో, వైట్ ఆరెంజ్ కలర్స్ ఉన్నాయో, టేబుల్ టెన్నిస్ కూడా ఖచ్చితంగా 2 కలర్స్ ఉంటాయి. ఆ 2 కలర్స్ తప్ప ఇంకే కలర్స్ కూడా మనం ఉపయోగించుకోకూడదు. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారంగా బాల్ ఎన్ని కలర్స్ ఉంటాయి? 2 కలర్స్ ఉంటాయి. ఏంది? వైట్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది. అదేవిధంగా టేబుల్ కూడా 2 కలర్స్ ఉంటాయి. ఆ కలర్ వచ్చేసరికి ఈ విధంగా కలర్స్ ఉంటాయి. ఫస్ట్ కలర్ టేబుల్ గ్రీన్ కలర్లో ఉంటుంది, గ్రీన్. రెండో కలరు బ్లూ కలర్లో ఉండాలి. ఈ 2 కలర్స్ మాత్రమే మనము ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారంగా టేబుల్ అనేది సర్ఫేస్ అనేది ఉపరితలం అనేది ఏ విధంగా ఉండాలి? టేబుల్ టెన్నిస్ ఉపరితలం అనేది బ్లూ కలర్లో ఉండాలి లేదా గ్రీన్ కలర్లో ఉండాలి. బాల్ ఏ కలర్లో ఉండాలి? వైట్ కలర్లో ఉండాలి లేదా ఆరెంజ్ కలర్లో ఉండాలి. కాంబినేషన్ ఇది. సో ఇది ఇక్కడ మనం అడుగుతూ ఉంటాడు డిఎస్సిలో. టేబుల్ టెన్నిస్ యొక్క టేబుల్ సర్ఫేస్ ఏ కలర్లో ఉండాలి? బ్లూ కలర్లో ఉండాలా? గ్రీన్ కలర్లో ఉండాలి? గ్రీన్ కలర్లో ఉండాలి. అలాగే టేబుల్ టెన్నిస్ యొక్క బాల్ ఏ కలర్లో ఉండాలి? వైట్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. సో ఇది ప్యాడిల్ బాలు దాని యొక్క మెజర్మెంట్ అనేది.